హలో అండి అందరికీ. రీసెంట్‌గా మలయాళీ హీరో 'మోహన్ లాల్' నటించిన 'దృశ్యం 3' మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయింది. మలయాళంతో పాటు తెలుగులో గూడా రిలీజ్ అయింది. ఈ మూవీ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ మూవీలో స్టోరీ అనేది లేకపోవడం వల్ల తెలుగు ప్రేక్షకులు ఈ మూవీని ఫ్లాప్ చేశారు. ఈ సినిమా అనేది స్టోరీ లైన్ మాత్రం ఒకే స్టోరీ లైన్‌తో ఈ సినిమా నడవడం వల్ల ఎక్కువగా స్లో నెరేషన్ లెంత్ సాగదీసినట్టు ఉండడం వల్ల ఈ సినిమా అనేది తెలుగులో ప్రేక్షకులకి నచ్చలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ సినిమా మన హీరో ఈ వెంకటేష్ గారు చేయకపోవడమే మంచిదైంది. ఈ సినిమా అనేది పార్ట్ 1, పార్ట్ 2 చాలా బావుంటాయి. కానీ పార్ట్ 3కి వచ్చేవరకి మాత్రం ఈ సినిమా అక్కడే అంటే ఒకే కేస్ మీదే ఈ స్టోరీ అనేది నడుస్తుంటుంది. ఎప్పుడు ఫ్యామిలీ కోసం అలాగే కూతుర్ని కాపాడడం కోసమే తండ్రి అనేది ఆలోచించడం జరుగుతుంది. మోహన్ లాల్ యాక్టింగ్ పరంగా చూస్తే ఓకే. కానీ ఈ తెలుగు సినిమా పరంగా చూస్తే ఈ మూవీ అనేది బాగా లెంత్ అనేది స్లోగా నడుస్తుంటుంది. అలాగే స్టోరీ కూడా కేసు కూడా అక్కడే నడుస్తుంటుంది. కొత్తగా థ్రిల్లింగ్ ఎలివేషన్స్ అనేది లేకపోవడం వల్ల తెలుగులో అట్టర్ ఫ్లాప్‌గా నడుస్తుంది. కలెక్షన్ పరంగా చూస్తే ఏమీ లేదు. కానీ మలయాళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది. 100 కోట్లు అనేది కలెక్షన్ రాబడుతుంది. అసలు మలయాళంలో ఎలా ఈ సినిమా నచ్చిందో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. మన తెలుగు వాళ్ళకైతే ఈ సినిమా అస్సలు నచ్చలేదు. నాకైతే ఈ మూవీ అనేది ఇక కొంచెం వేస్ట్. ఈ సినిమా ఒక్కసారి కూడా చూడడానికి కూడా వేస్ట్ అనేది నాకు అనిపించింది. స్లో నెరేషన్‌తో లెంత్ కూడా స్టోరీ అనేది లాస్ట్‌లో 30 మినిట్స్‌లో అసలు క్లైమాక్స్ అనేది కొంచెం బావుంటుందంటే ఇక లాస్ట్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 4 కూడా ఉంటుందని లీడ్ కూడా ఇవ్వడం జరిగింది. నాకైతే ఈ సినిమాని ఇక్కడితో ఆపేయడం మంచిదని నాకైతే అనిపిస్తుంది. మన తెలుగులో వెంకటేష్ గారు చేయకపోవడమే మంచిదైంది. మీరేమంటారు ఈ సినిమా మీద? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఒక్కరైనా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.